నమస్కారం. సుఖీభవకు స్వాగతం. రక్తం మనకు ప్రాణాధారం. శరీరంలోని అణువణువుకు జీవ ఇంధనాన్ని సరఫరా చేసే సంజీవిని. ప్రమాదానికి గురైనప్పుడు, ఆపరేషన్ల వంటి అత్యవసర సమయాల్లో ఒంట్లో నుంచి రక్తం పోతున్న కొద్దీ మనిషి మృత్యుముఖానికి చేరువవుతూ ఉంటాడు. ఇలాంటప్పుడు రక్తస్రావాన్ని ఆపడంతో పాటు కోల్పోతున్న రక్తాన్ని సకాలంలో తిరిగి శరీరంలోకి ఎక్కించాలి. అప్పుడే ప్రాణాపాయం తప్పుతుంది. అయితే రక్తం అనేది ఇతర వస్తువుల మాదిరిగా బయట దొరికేది కాదు. సాటి మనుషులే రక్తాన్ని దానం చేసి ఆదుకోవాలి. అయితే అర్థం లేని అపోహలతో మనలో చాలామంది రక్తాన్ని దానం చేయడానికి వెనకాడుతూ ఉంటారు. నిజానికి మనిషి చేయగల అతి గొప్ప దానం రక్తదానం మాత్రమే. మహాదానం రక్తదానం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనిషికి ప్రాణాధారం. ప్రమాద ఘడియల్లో రక్తం పోతున్న కొద్దీ మనిషి మృత్యుముఖానికి చేరువవుతుంటాడు. ఈ ఆపద సమయంలో రక్తమే సంజీవిని. సకాలంలో రక్తాన్నెక్కించినప్పుడే ప్రాణాలకి ముప్పు తప్పుతుంది. అయితే రక్తం ఇతర వస్తువుల మాదిరిగా అంగట్లో దొరికేది కాదు. ఏ చెట్టుకు కాయదు, ఏ మందుల ఫ్యాక్టరీలోనూ తయారవదు. రక్తం శరీరంలో మాత్రమే తయారయ్యే జీవ పదార్థం. అందుకే రక్తానికి కొరత. నిజానికి ఆపద సమయంలో సాటి మనుషులు పెద్ద మనసుతో రక్తదానం చేస్తే ఆ కొరతను అధిగమించగలం, నిండు ప్రాణాలను కాపాడగలం. ప్రమాదాలు జరిగినప్పుడే కాదు, కాన్పుల సమయంలోనూ, ఆపరేషన్లప్పుడు, క్యాన్సర్ జబ్బులకు కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు, హిమోఫీలియా, థాలసేమియా వంటి రక్త సంబంధ వ్యాధుల్లోనూ శరీరంలో రక్తం కొరత ఎక్కువగా ఉంటుంది. అలాగే పొట్టలో అల్సర్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అంతర్గత రక్తస్రావం ఎక్కువగా ఉండి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. భారతదేశం మన కాంటెక్స్లో తీసుకున్నాం అనుకోండి, రక్తం ఎక్కువగా అవసరం పడేదని అనేది ముఖ్యంగా దీన్ని మనం రెండు రకాలుగా చూడొచ్చు. అంటే ఒకటి సడన్గా అంటే ఎమర్జెన్సీలో రక్తం అవసరం పడటం, లేదా క్రానిక్గా ఉన్న డిసీజెస్కి రక్తం అవసరం పడటం. ఈ టూ కేటగిరీస్లో మనం చూసుకోవచ్చు. ఎమర్జెన్సీగా అవసరం పడే రక్తం ఇది కూడా కొన్ని సిచ్యువేషన్స్లోనే మనం ఎక్కువగా దీన్ని మనం చూస్తుంటాం. నెంబర్ 1 మనం చెప్పుకోవాలంటే యాక్సిడెంట్స్ లోపల, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో బోన్స్ ఫ్రాక్చర్ అవటం వల్ల కానివ్వండి, కడుపుకి దెబ్బ తగలటం వల్ల కానివ్వండి, చెస్ట్కి దెబ్బ తగలటం వల్ల కానివ్వండి, మ్యాసివ్గా బ్లీడింగ్ అవ్వటం వలన ఆ బ్లీడింగ్ని దాంతో బ్లడ్ ప్రెషర్ తగ్గిపోకుండా రక్తానికి రక్తమే ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది, అట్లీస్ట్ 1 డిగ్రీ వరకు అన్నా కూడా. సో మ్యాక్సిమం జనరల్గా మనం చూసేది ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వలన రక్తాన్ని ట్రాన్స్ఫ్యూజ్ చేయడం మనం జరుగుతుంటుంది. సెకండ్ సిచ్యువేషన్, ప్రసవం జరిగినప్పుడు ఆడవాళ్ల లోపల బ్లీడింగ్ బాగా అవ్వటం, దాని వలన మళ్ళీ బీపీ తగ్గిపోవటం. ఈ సిచ్యువేషన్లో కూడా మళ్ళీ రక్తం ఎక్కువగా కామన్గా మన దగ్గర జరిగే ఇండికేషన్స్లో ఇది ఒకటి. మూడో సిచ్యువేషన్ చూస్తే కనుక ఆపరేషన్స్ తర్వాత, మెయిన్గా హార్ట్కి జరిగేటువంటి ఆపరేషన్స్ కానివ్వండి, లేదా ఎముకలకి జరిగేటువంటి ఆపరేషన్స్ కానివ్వండి, వీటిలో బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే కొన్ని స్పెసిఫిక్ సర్జరీస్, ఇప్పుడు లివర్కి సంబంధించిన ఆపరేషన్స్ కానివ్వండి, కొన్ని క్యాన్సర్లకు సంబంధించిన ఆపరేషన్స్ కానివ్వండి, ఇటువంటి ఆపరేషన్స్లో కూడా రక్తం అవసరం ఎక్కువ పడుతుంటుంది. ఇక ఏదన్నా కాజ్ వల్ల బ్లీడింగ్ అవ్వటం, కొంతమందికి ఇప్పుడు లివర్ జబ్బు ఉంది, సిరోసిస్ ఇలాంటి జబ్బులు ఉన్నాయి, వాళ్ళకి మోషన్లోంచి బాగా రక్తం పోవటం, లేదా వాంతుల్లో రక్తం పడిపోవటం, ఇలాంటివి మనం చూస్తుంటాం. సో ఎక్కడన్నా అక్యూట్ బ్లడ్ లాస్, అది ట్రామా వల్ల కావచ్చు, లేదా సర్జరీ వల్ల కావచ్చు, లేకపోతే జబ్బు వల్ల కావచ్చు, లేదా డెలివరీ వల్ల కావచ్చు, ఇటువంటి సిచ్యువేషన్స్లో, అక్యూట్ సిచ్యువేషన్స్లో ఎక్కువగా భారతదేశంలో రక్తం యొక్క అవసరం ఎక్కువగా పడుతుంటుంది. ఇది కాకుండా క్రానిక్ సిచ్యువేషన్స్లో, ముఖ్యంగా కిడ్నీ జబ్బులు ఉన్నటువంటి పేషెంట్స్ కానివ్వండి, రక్తహీనతతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ కానివ్వండి, కంజెనిటల్ అనీమియాస్ ఉంటాయి, హిమోలైటిక్ అనీమియాస్ కానివ్వండి, వేరే రకమైన అనీమియాస్ కానివ్వండి, సికిల్ సెల్ అనీమియా కానివ్వండి. సో ఇటువంటి పేషెంట్స్లో కూడా వాళ్ళకి రక్తం యొక్క అవసరం ఎక్కువ పడుతుంటుంది. ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి, థాలసేమియా, హిమోఫీలియా, ల్యూకేమియా, ఇతర బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్న పిల్లలకి, సర్జరీలు చేయించుకునే వారికి, ముఖ్యంగా గుండెకు ఆపరేషన్ అవసరమైనప్పుడు, కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్లకి, నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలకి, డెంగీ బారిన పడి ప్లేట్లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోయిన వారికి,
అవయవ మార్పిడి ఆపరేషన్లప్పుడు రక్తం అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 లక్షల యూనిట్ల రక్తం అవసరం. ప్రతి 3 సెకన్లకు ఒకరికి రక్తం అవసరమవుతోంది. 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలను నిలబెడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఏటా 5 లక్షల యూనిట్ల రక్తం అవసరం. రక్తం అవసరమైన వాళ్లల్లో 20% మంది పిల్లలే. 3 టేబుల్ స్పూన్ల రక్తం 1 బిడ్డ ప్రాణాన్ని నిలబెడుతుంది. 1 రక్తదానం 3 ప్రాణాలను నిలబెడుతుంది. ప్లాస్మాను 3 రోజులకొకసారి ఇవ్వచ్చు. ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి అంటే గర్భిణులైనటువంటి 100 మంది మహిళల్లో కనీసం 5 మహిళల్లో అన్నా మనకి రక్తస్రావం అనేది జరుగుతుంటుంది ప్రెగ్నెన్సీలో. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే 1,40,00,000 మందికి కనీసం ప్రెగ్నెన్సీలో గర్భస్రావం అంటే రక్తస్రావం అనేది బాగా జరుగుతుంటుంది. డెలివరీ అప్పుడు మరణించేటువంటి ప్రతి 100 మహిళల్లో కనీసం 38 నుంచి 40 మంది ఓన్లీ అతిగా రక్తస్రావం అవటం వల్లనే మరణిస్తుంటారు. సో ఇది మనకి భారతదేశ గణాంకాలు చెప్తున్నటువంటి సత్యం ఇది. సో 100లో ఆల్మోస్ట్ 38 to 40% డెత్స్ అన్నీ కూడా మెటర్నల్ మార్టాలిటీ అన్నది ఏదైతే అంటామో ఇది పోస్ట్ పార్టమ్ హెమరేజ్ లేదా డెలివరీ అయిన తర్వాత ప్రసూతి అయిన తర్వాత జరిగేటువంటి రక్తస్రావం వల్లనే ఇది జరుగుతుంటుంది. దేర్ఫోర్ ఖచ్చితంగా ఈ గర్భిణీ స్త్రీలలో ప్రసూతి సమయంలో జరిగేటువంటి రక్తస్రావం అనేది చాలా కామన్, చాలా విస్తృతంగా ఉన్నటువంటి ప్రాబ్లం. అండ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు బ్లడ్ డొనేషన్ వలన వీళ్ళలో చాలా లైఫ్స్ మనం కాపాడగలుగుతాం కూడా. రక్తదానం అనేది బేసిక్గా హెల్తీగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా చేయొచ్చు. వీళ్ళల్లో ముఖ్యంగా వాళ్ళకి 2 క్రైటీరియాస్ చూస్తాం. ఒకటి ఏంటంటే వీళ్ళ నుంచి పక్క వాళ్ళకి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి కానివ్వండి, హెపటైటిస్ బి కానివ్వండి, హెపటైటిస్ సి కానివ్వండి, మలేరియా కానివ్వండి, సిఫిలిస్ కానివ్వండి, ఇలాంటి కొన్ని బేసిక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే రక్తం ద్వారా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతాయో అటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండని వాళ్ళు, అలానే రక్తం ఇవ్వటం వలన వాళ్ళ ఆరోగ్యానికి నష్టం జరగనటువంటి వాళ్ళు, హై బీపీ కానీ, షుగర్ కానీ, లేదా గుండె జబ్బులు కానీ, లేదా రక్తం పలచబడేటువంటి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు కానీ, ఇవి చేయనటువంటి వాళ్ళు ఎవరన్నా కూడా రక్తదానం అనేది చేయొచ్చు. రక్తదానంపై మన దగ్గర అవగాహన కన్నా అపోహలే ఎక్కువ. రక్తదానం చేయడం అంటే ప్రాణాల్ని ఇమ్మన్నట్టుగా విలువెల్లాడిపోతూ ఉంటారు. రక్తదానం చేయటం వల్ల లేనిపోని ఇన్ఫెక్షన్లు, జబ్బుల తాకిడి ఉంటుందని భయపడుతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ ఒట్టి నమ్మకాలే అంటారు డాక్టర్లు. మనిషి నిండు ప్రాణాన్ని నిలబెట్టే మహాదానం రక్తదానం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెన్నెల వెలుగుల్లో పసిడి జిలుగులతో మెరిసిపోయే తాజ్ మహల్ ప్రేమకు ప్రతిరూపమైన పాలరాతి కట్టడంగానే మనకు పరిచయం. ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా షాజహాన్ కట్టించిన ఈ ప్రేమ మహల్ వెనుక మనకు తెలియని ఒక విషాదము ఉంది. వరుస కాన్పులతో చిక్కి శల్యమవుతూ వచ్చిన ముంతాజ్ బేగం చివరికి 14వ కాన్పులో తీవ్రమైన రక్తస్రావంతో ప్రాణాలను కోల్పోయింది. ఆధునిక వైద్యం కొత్త పుంతలు తొక్కుతోన్న ఈ రోజుల్లో కూడా ప్రసూతి మరణాల సంఖ్య తగ్గడం లేదు. మనలాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ప్రసూతి మరణాలు అనేవి నేటికీ ఒక పెద్ద సామాజిక సమస్యగానే ఉంటున్నాయి. కాన్పు సమయంలో తీవ్రమైన రక్తస్రావం జరగడం, సకాలంలో రక్తం అందుబాటులో లేకపోవడం కారణంగా కాన్పు సమయంలో ఎంతోమంది తల్లులు ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రసూతి మరణాలకు కారణం తీవ్రమైన రక్తస్రావం, రక్తం కొరతే కారణం. రక్తదానం చేయకూడని వాళ్ళు బేసికలీ ఈ 2 కేటగిరీస్లో పడతారు. ఎవరిలో ఒక ఇన్ఫెక్షన్ ఉండి ఎవరి ద్వారా పక్క వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయో, అంటే హెచ్ఐవి పేషెంట్స్, హెపటైటిస్ బి కామర్లో ఉన్నటువంటి పేషెంట్స్, హెపటైటిస్ సి, అలానే సిఫిలిస్, మలేరియా ఇటువంటి రక్తం ద్వారా ట్రాన్స్మిట్ అయ్యేటువంటి పేషెంట్స్, రక్తం ఇవ్వటం వలన వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పేషెంట్స్, బీపీ, షుగర్, గుండె జబ్బు, కిడ్నీ జబ్బులు, పక్షవాతం, వయస్సు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు, రక్తం గడ్డకట్టకుండా ట్యాబ్లెట్స్ వాడేటువంటి వాళ్ళు, రక్తంలో ట్రాన్స్మిట్ అయ్యేటువంటి స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళు రక్తదానం అనేది వీళ్ళు చేయకూడదు. రక్తదానం అనే ప్రక్రియ బేసికలీ మొదట రక్తదానం ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళని డాక్టర్ పరీక్షించి
వాళ్ళకి రక్తం ఇవ్వడానికి అర్హత ఉందా లేదా, వాళ్ళ వలన పక్క వాళ్ళకి నష్టం జరుగుతుందా, రక్తదానం వలన వాళ్ళకి నష్టం జరుగుతుందా అనేది బేరీజ్ వేసి దాని తర్వాత వాళ్ళ గ్రూప్ ఏంటి అనే టెస్టింగ్ కానీ, లేదా వాళ్ళ బ్లడ్లో వేరే ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నాయా లేదా, ఫిజికల్గా వాళ్ళకి అది రక్తదానం ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా, అంటే కొంతమందిలో నరాలు చాలా సన్నగా ఉండటం, ఏ నరంలో అయితే మనం మెయిన్గా రక్తం తీస్తాం అది స్ట్రైట్గా లేకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉన్నాయా లేదా అని బేరీజు వేస్తారు. వీటినన్నిట్లో ప్రాపర్గా ఉండే రక్తదానం వాళ్ళు చేయొచ్చు అనుకున్నటువంటి వాళ్ళని రెస్టింగ్ పొజిషన్లో అంటే పడుకునేటట్టు చేసి వాళ్ళకి ఒక వీనస్ క్యాన్యులా ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా కావాల్సినంత రక్తాన్ని యూజువలీ 300 ml కంటే ఎక్కువగా వాళ్ళు తీసుకోరు. జనరల్గా 300 ml రక్తం వరకు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రక్తాన్ని దాంట్లో కొంచెం యాంటీకోయాగ్యులెంట్, సోడియం సిట్రేట్ లాంటి యాంటీకోయాగ్యులెంట్ని కలిపి దాన్ని మనం వెంటనే టెస్టింగ్కి, రకరకాల టెస్టులు కోసం అలానే దాన్ని స్టోరేజ్కి పంపించడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఫ్రెష్ బ్లడ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. మనిషికి మనిషి చెయ్యగల అతి గొప్ప సాయమైన రక్తదానం గురించి మనలో చాలామందికి సరైన అవగాహన లేదు. ఒకరి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయమని అడిగితే తమ ప్రాణాలనే ఇమ్మన్నట్టుగా ఇదైపోతారు చాలామంది. రక్తదానం చేయాలనున్నా లేనిపోని అపోహలు కొంతమందిని వెనక్కి లాగుతుంటాయి. రక్తదానం నొప్పితో కూడిన వ్యవహారమని, సన్నగా ఉన్నవారు రక్తదానం చేయకూడదని, రక్తదానం చేస్తే లేనిపోని రోగాలొస్తాయని ఇలా రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి రక్తదానం చేస్తున్నప్పుడు సూది గుచ్చినప్పుడు చురుక్కుమనే నొప్పి తప్ప ఇక ఎలాంటి బాధలు ఉండవు. అరగంటలో ఈ వ్యవహారమంతా ముగిసిపోతుంది. రక్తదానం చేయడం వల్ల ఒక నిండు ప్రాణం నిలబడమే కాదు, రక్తం ఇచ్చినందుకు మనకు మేలే జరుగుతుంది. మన లోపల కొత్తగా ఎర్ర రక్త కణాలు పుట్టుకొచ్చి శరీరం నిత్యనూతనంగా మారుతుంది. అంతేకాదు, తరచూ రక్తదానం చేసేవారిలో గుండె జబ్బుల ముప్పు బాగా తగ్గుతున్నట్లు, రక్తపోటు చక్కగా అదుపులో ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందికి ఉండే అపోహ ఏంటంటే 300 ml లేదా 250 ml ఇస్తే మా శరీరంలో రక్తం మొత్తం అయిపోతుంది కదా, మాకెలా అని చాలామందికి ఉన్నటువంటి కామన్ డౌట్. దీని గురించి మనకు తెలియాల్సింది ఏంటంటే, ఒక సగటు మనిషిలో ఫర్ ఎగ్జాంపుల్ 65 kgs ఉన్నటువంటి ఒక మనిషిలో కనీసం 5 లీటర్ల రక్తం అనేది ఉంటుంది. 1/13 శరీరం యొక్క బరువుని మనం 13వ భాగంతో విభాజిస్తే అప్పుడు మనకి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రక్తం ఎంత అనేటువంటి లెక్క మనకు తేలుతుంది. సో అలా చూసినా 50 kgs ఉన్నటువంటి వ్యక్తిలో కూడా 4 లీటర్లటువంటి రక్తం అనేది ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇది కాకుండా బాడీలో ప్లాస్మా నింపడానికి ప్లాస్మా అనేది ఇంకా చాలా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరు కూడా 300 ml కంటే ఎక్కువ రక్తాన్ని తీసుకోరు. సో 5 లీటర్లలో మనం 300 mlని కనుక చూస్తే దరిదాపు 5 నుంచి 7% మనం తీసుకుంటున్నట్టు. దానివలన శరీరంపై ఎటువంటి దుష్ప్రభావం అనేది ఉండదు. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే ఆటోమేటిక్గా వితిన్ 24 hours బాడీ ఆ రక్తాన్ని తిరిగి తయారు చేసుకోగలుగుతుంది. ఫ్లూయిడ్ని వితిన్ ఫ్యూ మినిట్స్ తయారు చేసుకుంటుంది, రక్తాన్ని వితిన్ 24 to 48 hours తీసుకోగలుగుతుంది. సో మొట్టమొదటి అపోహ ఏంటంటే, తీసుకునే రక్తం అనేది రక్తంలో ఉన్నటువంటి చాలా చిన్న శాతాన్ని తీసుకుంటారు, దానివలన శరీరానికి నష్టం ఉండదు. ఒక వ్యక్తి జనరల్గా ఒక హెల్తీ పర్సన్ అయితే కనుక ఒక రక్తదానానికి ఇంకో రక్తదానానికి కనీసం 3 నెలల గ్యాప్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే ప్లేట్లెట్స్ అయితే కనుక అంతకంటే తక్కువ గ్యాప్తో కూడా ఇవ్వచ్చు. కాంపోనెంట్ డొనేషన్ అనేది మంత్లీ వన్స్ అలా కూడా చేయొచ్చు. కానీ బ్లడ్ డొనేషన్కి యూజువలీ సేఫ్టీ మార్జిన్ ప్రకారం 3 months గ్యాప్ అలా మెయింటైన్ చేస్తుంటారు. సో మల్టిపుల్ టైమ్స్ ఏడాదిలో 4 సార్లు రక్తం ఇచ్చినా కూడా ఆరోగ్యానికి ఎటువంటి నష్టం అనేది ఉండదు. రక్తదానం చేయటం వలన ప్రయోజనాలు మనం 2 రకాలుగా చూడొచ్చు. ఇంతకుముందు అనుకున్నట్టు ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు మనం రక్తంలోంచి ఇందాక అనుకున్నాం, మనం హోల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తున్నాము, పూర్తి రక్తం మనం ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాము, అలానే ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాము, అలానే ఎర్ర రక్త కణాలని ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాము, ప్లేట్లెట్స్ని ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాము, ప్లాస్మా ప్రోటీన్స్ని ట్రాన్స్ఫ్యూజ్ చేస్తున్నాము. వీటినన్నిట్లో కూడా ఇవి ప్రాణాంతకమైనటువంటి సిచ్యువేషన్స్లోనే ఇవ్వబడుతున్నాయి. సో రక్తదానం చేయటం ద్వారా చాలామంది జీవితాల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక్కో సిచ్యువేషన్స్లో ఇందాక అనుకున్నట్టు కనీసం 5 జీవితాన్ని మనం కాపాడగలిగేటువంటి సిచ్యువేషన్స్ మనకు ఉంటుంటాయి, కనీసం ఒక్కళ్ళ జీవితం.
సో ముఖ్యమైనటువంటి లాభం ఏదైతే ఉంటుందో అది ప్రిన్సిపలీ ఎదుటి వాళ్ళ జీవితాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మోటార్ వాహనాలు ట్రావెలింగ్ అనేది ఇంత కామన్గా ఉన్నటువంటి ఈ రోజుల్లో యాక్సిడెంట్ అనేది ఎవరికన్నా జరగవచ్చు, ఏ పరిస్థితుల్లో అన్నా జరగవచ్చు. అలానే మనం అనుకున్నటువంటి ఆపరేషన్స్ కానీ ప్రసవం అనేది కానీ సహజంగా జరిగేటువంటి ప్రక్రియలు. సో ఒకళ్ళు ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తేనే పక్క వాళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోవడానికి ఉంటుంది. రక్తం అనేది చెట్లకి వచ్చేటువంటి పదార్థం కాదు, ఒకళ్ళు ఇస్తేనే ఇంకోళ్ళకి వచ్చేటువంటి పదార్థం. దేర్ఫోర్ మన ప్రాణం మనం కాపాడుకోవడానికి అది ఆల్మోస్ట్ ఒక రిజర్వ్ బ్యాంక్లో పెట్టుకున్నటువంటి లాంటిది. అది పక్క వాళ్ళకి అవసరం పడవచ్చు, మన కుటుంబ సభ్యులకి అవసరం పడవచ్చు, ఒక్కోసారి మనకే అవసరం పడవచ్చు. ఇది కాకుండా లేటెస్ట్గా ఉన్నటువంటి రీసెర్చ్ ప్రకారం పీరియాడికల్గా ఒకసారి రక్తం ఇవ్వటం వలన మన బోన్ మ్యారో ఒక రకమైనటువంటి స్టిమ్యులేషన్ లాగా వచ్చి దాని కెపాసిటీ, ఆర్బీసీస్ని ప్రొడ్యూస్ చేసేటువంటి కెపాసిటీ పెరిగి తద్వారా ఆరోగ్యకరమైనటువంటి ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయని కూడా కొన్ని స్టడీస్ ద్వారా మనకు తెలుస్తుంది. రక్తదానం ఆవశ్యకత గురించి పాశ్చాత్య దేశాల్లో చిన్న వయసు నుంచి అందరికీ అవగాహన కల్పిస్తారు. కొన్ని దేశాల్లో అయితే ఏడాదికి కనీసం 2 సార్లు తప్పనిసరిగా రక్తదానం చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందే సమయంలో అయితే దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా రక్తం గ్రూపును తెలియజేయాల్సి ఉంటుంది. మన దగ్గర కూడా అలాంటి అవగాహన రావాల్సి ఉందంటారు నిపుణులు. మహాదానం రక్తదానం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని దానాల్లోకి అన్నదానం, విద్యాదానాలను మనం గొప్పగా చెప్పుకుంటాం. అయితే ఈ రోజుల్లో ఈ దానాల కన్నా నిండు ప్రాణాన్ని నిలబెట్టే, ఊపిరిపోసే రక్తదానమే గొప్పది. రక్తాన్ని దానం చేయడమంటే మరొకరికి ప్రాణదానం చేయడమే. ఈ భావనే రక్తదాతలకు ప్రేరణ. ఓ ప్రాణం నిలబెట్టాలి అన్న ఆరాటం, మరెవ్వరికీ అలాంటి కష్టం రాకూడదు అన్న మంచి మనసు, రక్తదానంపై అపోహల్ని తొలగించాలన్న కోరిక, ఇవన్నీ దాతలకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి. ఆన్లైన్లోనూ friends2support.com, indianbloodDonors.com, plateletdonors.com వంటి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రక్తదాతల వివరాలను అందిస్తూ తమ వంతుగా మహోపకారం చేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో రక్తదానం ఆవశ్యకత గురించి చిన్న వయసు నుంచే అవగాహన కలిగిస్తారు. మన దగ్గర అలాంటి అవగాహన రావలసి ఉంది. రక్తదానం గురించి ముఖ్యంగా మనకి రావాల్సినటువంటి అవగాహన ఏంటంటే, రక్తదానంలో మనం బ్లడ్ గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, చాలామందికి తెలిసిందే ఉంటుంది. ఓ పాజిటివ్ అనేది చాలా కామన్గా ఉంటుంది. కానీ కొన్ని రేర్ గ్రూప్స్ ఉంటాయి, ఓ నెగటివ్ కానివ్వండి, ఏబీ కానివ్వండి, ఏబీ నెగటివ్స్ కానివ్వండి. సో ప్రతి ఒక్కరూ కూడా పర్టికులర్గా ఈ రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు బ్లడ్ డొనేషన్ గ్రూప్స్ ఉంటాయి, హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. చాలా గ్రూప్స్ మనకి వాట్సాప్ దాంట్లో కూడా మనం కనబడుతుంటాయి. హాస్పిటల్స్తో కానీ బ్లడ్ బ్యాంక్స్తో అనుబంధంగా కానీ ఈ హెల్ప్ గ్రూప్స్ పనిచేస్తుంటాయి. వీటిలో ఎన్రోల్ చేసుకొని వాళ్ళకు కుదిరినప్పుడల్లా, వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడల్లా కూడా మెయిన్గా రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నటువంటి వాళ్ళు రక్తదానం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓ పాజిటివ్ లాంటి గ్రూప్స్ కామన్గా అవైలబుల్ ఉన్నప్పటికీ మిగతా బ్లడ్ గ్రూప్స్ కోసం చాలాసార్లు ఎంతో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఎంతో ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతోటి ముందుగానే రేర్ గ్రూప్స్ ఉన్నటువంటి వాళ్ళు పర్టికులర్గా ఒక రిజిస్ట్రీ తయారు చేసుకోవటం, అవైలబుల్గా ఉండటం, హెల్ప్ చేయడానికి, పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవైలబుల్గా ఉండటం, ఈ అవగాహన పెంచుకోవడం అనేది ఎంతన్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలవాట్లు ఉన్నవాళ్ళు, పర్టికులర్గా సిగరెట్ కానివ్వండి, డ్రింక్ కానివ్వండి, అలవాట్లు ఉన్నవాళ్ళు, వివిధ జబ్బులతో బాధపడేవాళ్ళు, వేరే ఉద్యోగాలు లేకుండా ఆకలి బాధతో ఉన్నటువంటి వాళ్ళు, ఇలా రకరకాల గ్రూప్స్ రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయడం కూడా మనం చూస్తుంటాం. సో ప్రభుత్వం యొక్క బాధ్యత ముఖ్యంగా ఏంటంటే, రక్తం ఇచ్చేటువంటి వాళ్ళు సురక్షితంగా ఇస్తున్నారా, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, దాన్ని ఒక వృత్తిలాగా, ఒక వ్యాపారంలాగా చేసుకోకుండా ఇస్తున్నారా లేదా, వాళ్ళ రక్తదానం వలన తీసుకుంటున్నటువంటి వాళ్ళకి నష్టం కలగట్లేదు కదా, ఆ బ్లడ్ బ్యాంక్ చేయాల్సినటువంటి టెస్ట్లు ప్రాపర్గా చేస్తున్నారా, బ్లడ్ని స్టోర్ చేయడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉంటున్నాయా, బ్లడ్కి ఇన్ఫెక్షన్ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకొని హాస్పిటల్స్కి మాత్రమే ఇస్తున్నారా లేదా, అది కూడా తగినటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్స్కి ఇస్తున్నారా లేదా, ఇటువంటి సర్వేలెన్స్ అనేది ఎంతన్నా అవసరం. సో
ఈ సర్వేలెన్స్ని ప్రాపర్గా చెక్ చేయాల్సినటువంటి పాత్ర ప్రభుత్వం అనేది తప్పకుండా వహించాల్సి వస్తుంది. తద్వారా రక్తదానం అనేది ఒక మహోన్నతమైన దాన ప్రక్రియలానే ఉంటుంది, కానీ అదొక వృత్తిలాగా కానీ ఒక వ్యాపారంలాగా కానీ మారకుండా దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనే ఒలింపిక్స్ గురించి మనకు తెలిసిందే. ఈ క్రీడల్లో అనాది నుంచి ఒక సత్సంప్రదాయం మనకు కనిపిస్తుంది. క్రీడల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు ఈవెంట్లు మొదలు అవడానికి వారం 10 రోజుల ముందు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తారు. ఆపదలో ఉన్న ప్రాణాలను నిలపాలి అన్న మంచి మనసుతో పాటు తమలో కొత్తగా ఎర్ర రక్త కణాలు తయారై తమ ప్రతిభా సామర్థ్యాలు పెరుగుతాయి అన్న ఒక స్వార్థం కూడా ఇందుకు కారణం. మనది మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశం. అందున యువజనాభా 60% పైనే. యువతరంలో రక్తదానంపై చైతన్యాన్ని రగిలిస్తే రక్తమందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్ని చాలా వరకు నివారించవచ్చు. ఇక ఆర్థిక లావాదేవీలను నిర్వహించే బ్యాంకులకు సెంట్రల్ బ్యాంకులున్నట్లే ప్రాణాలను నిలిపే రక్తాన్ని నిల్వ ఉంచే బ్యాంకులన్నింటికీ సమీకృతంగా విదేశాల్లో మాదిరిగా సెంట్రల్ రిజిస్టర్డ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసుకుంటే రక్తం కొరత అనే మాటనే మరచిపోవచ్చు. రక్తదానం చేయడం అంటే మనం ఏమీ కోల్పోకుండానే ఇతరులకు ప్రాణదానం చేయడం లాంటిది. మనం ఇచ్చిన రక్తం కొన్ని రోజుల్లోనే తిరిగి భర్తీ అవుతుంది. తరచూ రక్తాన్ని దానం చేయటం వల్ల మన ఒంట్లో రక్త కణాలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూ శరీరం నిత్య నూతనంగా ఉంటుంది. గుండె జబ్బులు, హై బీపీ ముప్పు కూడా తప్పుతుంది. కాబట్టి మనందరం రక్తదానానికి ముందుకొద్దాం, నిండు ప్రాణాల్ని నిలబెడతాం.